నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా కుమారి అంటే పేరు చాలా వినిపిస్తుంది. ఆమెకి ఎంత ఫేమ్ వచ్చిందంటే యూట్యూబర్స్ కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ తన ఇంటర్వ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇదే తరుణంలో ఏంటంటే మన ఇది ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే ఆమె స్టాల్ని తీసేయడం జరిగింది. ఆమె ఏంటంటే మీడియా ముందుకు వచ్చేసి చాలా బాధపడిన ఈ వీడియో కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు స్పందించి రేపో మాపో తన స్టాల్ని సందర్శిస్తానని కూడా చెప్పారు. అయితే ఈ అంశం మీద ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కుమారి ఆంటీ, ఏ ఛానల్లో చూసినా కుమారి ఆంటీ కుమారి ఆంటీ కుమారి ఆంటీ. అయితే ఇక్కడ ఏమైందంటే ఆమెకు వచ్చిన ఫేమ్ ఏమో తెలియదు కానీ ఆమె రోడ్ మీద ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ లాగా నాన్ వెజ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఆమె స్టాల్ని తీసేయాలని చెప్పేసి, సో దానివల్ల 2 days నుంచి తన జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చింది. తను ఏడవడం జరిగింది మీడియా ముందుకు వచ్చేసి, మీరు చేయడం వల్లనే ఇలాంటిది పరిస్థితి నేను ఎదుర్కొన్నాను కూడా అనడం జరిగింది. అయితే ఏమైందంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడం వల్లే రేవంత్ రెడ్డి గారు ఆమె ఫుడ్ స్టాల్ని తీపించారని కూడా ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది. సో ఇప్పుడు ఎలా దీన్ని పరిగణించాలి సార్? అంటే జనరల్గా ఇంతకుముందు తెలంగాణ ఎలక్షన్లో కూడా ఎక్కడైతే బరిలెక్క ఆవిడ పోటీ చేశారు గుర్తుందా? ఆవిడ కూడా ఏంటన్నారు, నాకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను, నాకు 4 బర్రెలు అమ్మి కూడా నేను కోచింగ్ తీసుకున్నాను, కానీ నాకు ఉద్యోగం నోటిఫికేషన్ ఏం పడలేదు అని ఆవిడ ఏదో అనడం వల్ల వెంటనే అక్కడ ప్రభుత్వం ఎవరున్నా కానీ ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడుతుంది. అది మంచి అవని చెడవని. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అక్కడ తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది, ఇది ప్రభుత్వ వైఫల్యమే, పోలీసుల వైఫల్యమే అని ఇమీడియట్గా అనేస్తారు. సో ఒక ప్రభుత్వం ప్రతి సినిమా రిలీజ్కి, ప్రతి చిన్న జాతరలకి, రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్కి కూడా బాధ్యత ఎందుకు వహిస్తుంది? ఎందుకు వహించాలి? మారాల్సింది మనమే, అడ్జస్ట్ చేసుకోవాల్సింది మనమే. ఇప్పుడు ఆ కుమార అంటే అనే ఆవిడ స్టాల్ పెట్టింది, ఆవిడకి వెళ్ళి తిన్నాము, చేసాము, ఆవిడకి 4 రూపాయలు వెళ్తుంది, మనకు కడుపు నిండుతుంది, ఓకే, పరోక్షంగా బతుకుతుంది ఆవిడ ఎలాగోలాగా. అయితే ఈ పాదచారులు కానీ, ఈ రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ అయ్యే వాళ్ళు కానీ, వీళ్ళు ఇవాళ జనరల్గా అంటే ఈ టాపిక్లో మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ, ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేది ఇష్యూస్ రావడానికి కారణం కామన్ సెన్స్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఆవిడ స్టాల్ పెట్టుకుంది, సైడ్కి బైక్ పార్క్ చేసేసి తెలిసి వెళ్ళొచ్చు కదా, వాడలో పెడతాడు ఒకడు, వీడనక అడ్డగొడిచి ఇలా పెడతాడు. అన్నా తీయాలన్నానంటే ఇప్పుడన్నా 5 నిమిషాలు తినేసి 5 నిమిషాలు ఎక్కడ తినేసి వెళ్ళిపోతావు? వెళ్ళి పక్కకి వెళ్ళి ఆమె దగ్గర తిని ఆ పైకి వెనక్కి వెళ్ళి స్మోక్ చేసో లేదంటే పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని వస్తాడు. ఈలోకి వీడు పెట్టాడు కదా అని ఇంకో 4 పెట్టేస్తారు. అదే చెప్తున్నాను కదా, అందరూ చదువుకున్న మూర్ఖులే. అంటే మళ్ళీ ఎలా తెలుసా, ఒకవేళ బండి పెట్టండి తీయండి అని అడిగితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అంటే మేము చదువుకున్న వాళ్ళమే, మేము కల్చర్ బాబు, మేము కల్చర్లెస్ బ్రూట్స్ కాదు బాబు అని చెప్పే ప్రయత్నం. అసలు ఆ ట్రాఫిక్ సమస్య రావడానికి కారణం ఎవరు? కుమార్ ఆంటీ కాదు, మనమే కదా. సో పోలీసు వాడు ఎక్కడమ్మా? మన పక్కింటోడేగా. ఆయన కుటుంబం ఉండదా? ఆయన ఎంతకని బాబు తీ పక్క పెట్టు, బాబు ట్రాఫిక్ జామ్ తీ అని ఎంతకని చెప్తాడమ్మా? అది ఒకవేళ అరే ఇబ్బంది అవుతుంది తల్లి, నువ్వు ఇక్కడి నుంచి లేచి తీసేస్తే వీళ్ళు ఎవరు రారు, లోపల నువ్వు ఎక్కడ పెట్టుకో అంటారు. అలాంటప్పుడు ఆవిడ ఏం చేయాలంటే, ఆ కుమారి గారే బాబు అక్కడ బళ్ళు పెట్టకండి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు నన్ను అంటారు, నాకు ఇక్కడ షాప్ తీసేస్తారు అని చెప్పాలి కదా. అదేదో ఏడ్చుకొని వచ్చిన జనాలకు చెప్పమను. మీడియా ముందు నాకు పోలీసులు తీసేయమన్నారంటే నువ్వు మరి మెయింటైన్ చేసుకోవాల్సింది మీరా కాదా? మీ ఇంటి ముందు వాకిట్లో ఎవడో బండి పార్క్ చేశాడమ్మా, నాది కాదులే అని ఊరుకుంటావా? ఎక్కడెందుకు ఊరుకున్నావు? నువ్వు నీ స్థలం కాదనే కదా నువ్వు ఊరుకున్నావు. అంటే రోడ్డు మీద ఇంకా అంటే ఇంకొకటి ఏంటంటే దానికి గిరాకీ కూడా తక్కువైపోద్దేమో అని ఇట్లా మాట్లాడితే ఒకవేళ ఎందుకు? అదే మరి అదే అంటున్నానమ్మా, అదే తప్పు. వచ్చి విడు ఇక్కడే పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ మన ఆఫీస్ దగ్గరలో ఒక టిఫిన్ షాప్ ఉంది. అక్కడ ఆ టిఫిన్ షాప్ ఏం చేశాడంటే, ఎలాగ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఒక ముసలాయన తీసుకొచ్చి, ఉద్యోగం కాదు నాయన, నువ్వు బండి ఎవడైనా పార్క్ రోడ్డు మీద అడ్డగా పెట్టేస్తే కొంచెం లోపల పెట్టమని చెప్పు, నీకు రోజు ఉదయం టిఫిన్ పెడతాను, నీకు ఒక 200 రూపాయలు ఇస్తానన్నాడట. ఆ ముసలోడికి ఉపాధి దొరికింది. వాడు రాగానే బాబు ఇక్కడ పెట్టద్దు, ట్రాఫిక్ జామ్, పోలీసులు ఎడతారు, ఆడే వచ్చి పక్కన పెట్టిస్తున్నాడు. అయింది కదా. మరి రోజుకి అంత సంపాదించుకుని ఒక చిన్న మనిషిని పెట్టుకోవచ్చు కదా, లేకపోతే వీలే చెప్పొచ్చు కదా, బాబు అక్కడ బండి పార్క్ చేస్తే మొత్తం మేము ఫుడ్ ఇవ్వను. అలా చెప్తే ఏమంటారు ఈ జనాలే, అబ్బా వీడికి ఏంటారు అంత పొగరు, ఫుడ్ ఇవ్వదంట. బండి నువ్వు పక్క పెట్టిరా ముందు, అది తెలియదా అండి?
అంటే ఈవిడ కూడా ఆ బేరం పోతుంది కదా, నా దృష్టి ఎంతసేపు నీ డబ్బులు మీ డబ్బులు వస్తే ఓకే, మీ వృత్తి దొరికితే ఓకే, పక్కోడు ఏమైపోయినా పర్వాలేదా? ఇదే పోలీసులకు మనం అంటాం కనీసం పోలీసులు పట్టించుకోవట్లేదని. యానకే ఎవడో పెద్ద కారు వస్తాడు, వాడు వచ్చి ఏంటి పోలీసులు ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటున్నారు అందుకే ఆవిడనేం అనట్లేదు అంటారు వీళ్ళే మళ్ళీ. అవును, అంటే తినే వాళ్ళని ఏం కాదు, చాలా ఏదైతే ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ వాళ్ళు పోలీసులనే అంటారు. మరి అక్కడ ఆవిడని ఏమని అంటారా? అంద కదా. నెక్స్ట్ ఈవిడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారని చెప్తుంది అన్నారు. అన్న తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి రోడ్ సైడ్ దీని దానికోసం ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎందుకు పట్టించుకుంటాడమ్మా? ఆయనకి ఇంకేం పనులు ఉండవా? అంటే బురద సోషల్ మీడియాలోనే ఇది ఇలా యూజ్ చేసుకుంటున్నారు అక్కడ వైసీపీ. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే సేమ్ ఇందాక మీరు అన్నట్టు బరలక లాగానే అక్కడికి తీసుకెళ్ళి వైసీపీకి అక్కడ తీసుకెళ్ళి నగరి నుంచి పోటీ చేయించాలనేది కూడా చేస్తున్నారని చెప్పేసి, ఒక ఫైర్ బ్రాండ్ లాగా చేయించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుంది, టాక్ వస్తుంది. సో ఇదంతా అసలు ఎలా చూసుకోవాలంటే, ఒక మీడియాలో ఒక చిన్న వీడియో వస్తే దాని నుంచి అసలు ఎలా ఫేమస్ అవుతారో, ఎప్పుడు ఎవరు ఎట్లా ఫేమస్ అవుతారో కూడా అర్థం కాని పరిస్థితులు కూడా ఎట్లా అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు. ఆడికి పులి కనబడదు, గిలి కనబడదు. కాబట్టి అంటే ఇదంతా చెప్తున్నాను కదా, మారాల్సింది సామాన్యులే. వీళ్ళు మారకుండా ప్రభుత్వాలని అధికారులు ఎవరు? మీలో ఒకరే. ప్రభుత్వంలో ఉండే నాయకులు ఎవరు? మనలో ఒకరే కదా. అది ఎవ్వరు ఆలోచించరు. మంద కాకపోయేసరికి ఇంకా వాళ్ళ మీద బురద జల్లేద్దాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పొగిడిని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇది అవుతారు చెప్పండి? అక్కడ ప్రభుత్వం ఇక్కడ సంబంధం ఏంటి? సామాన్య ఈవిని ఎందుకు టార్చర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా బాధపడతాడా, లేదంటే ఈయనకేమైనా బెనిఫిట్? కొంచెం ఆద్యం పోస్తుంది ఏంటంటే, చూసారు కదా ఆమెకి జగన్కి చేయగొట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా ఇక్కడ చేస్తున్నారు అని టాక్ వస్తుంది. ఏదో ఒకటి న్యూస్ క్రియేట్ చేయాలమ్మా, ఏదో ఒకటి న్యూస్ క్రియేట్ చేసేయాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కుక్క కరిస్తే న్యూస్, ఇప్పుడు అలా కాదు, కుక్కను మనిషి కరిస్తే న్యూస్ అని అంటున్నారు. మీరు అన్నట్టు సోషల్ మీడియా వచ్చాక కూడా ప్రతిదీ కూడా పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. అది పిచ్చి 16 రకాలు ఏదో అంటారు పిచ్చి. ఆ 16 కూడా కాదు, ఇప్పుడు 1600 అయిపోయాయి సోషల్ మీడియా వచ్చాక. ఒక్కొక్కడు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు పిచ్చిగా బిహేవ్ చేసి అయిపోతున్నారు. మొన్న కూడా చూశాను, ఇట్లా ట్రైన్ వస్తుంటే పక్కన ఇలా పట్టుకొని ఉన్నాడు, టక్మని ఆ చిన్న రాడ్ గుద్దింది, పడిపోయాడు. ఆడు సెల్ఫీ దిగుతున్నాడు అలాగా, లక్కీగా ఆడికి ఏం కాలేదు. అది దాన్ని పిచ్చి అనాలా, పోత్రం అనాలా చెప్పండి దాన్ని కదా. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇంకొకటి ఏంచి బీహార్లో అనుకుంటా, ఆ ట్రైన్ వస్తుంటే ట్రాక్ మీద పడుకొని ట్రైన్ లేక లేచి చూపిస్తున్నాడు. అంటే ఈ ఎలాంటి విపరీతాలు చూడండి. సో సోషల్ మీడియా వచ్చాక రకరకాల విపరీతాలు పెరుగుతున్నాయి. ఈ పిచ్చి 16 కాస్త 16,000 అయిపోయింది. అందులో మన సోషల్ మీడియాలో వెతుక్కోవచ్చు రోజు ఆ పిచ్చిల్లో రకాలు. కాబట్టి ఇదంతా మెయిన్ మారాల్సింది నా అభిప్రాయం ప్రకారం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇలా చేయడం వల్ల ఆయనకి అక్కడ ఓటింగ్ పర్సెంట్ ఏమైనా పెరిగిపోద్దా? ఈవిడికి ఇలా చేయడం వల్ల ఈవిని బేస్ చేసుకొని సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి మీద వేస్తున్నారో, రేవంత్ రెడ్డికి ఏమైనా నష్టమా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా లాభమా? లేదు. ఊరికే హైప్ చేసి క్రియేట్ చేసి, అరే నా ఇన్ని వ్యూస్ వచ్చాయా లేదా, నాకు ఇన్ని లైక్స్ వచ్చాయా లేదా, అంతే. దానికోసం వాళ్ళు దేనికైనా రెడీ అవుతున్నారు, ఎవరి మీద బుర్ర జల్లడానికైనా రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇదే క్రమంలో మళ్ళీ యథావిధిగా తన స్టాల్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి, అండ్ రేపు మాపో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తన స్టాల్కి వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అంత చిన్న స్టాల్కి? మరి వచ్చిన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు వస్తారు ఆయన వస్తాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన వాడి ప్రకారం వచ్చాడు అనుకుందాం, రాగానే సెక్యూరిటీ రీజన్స్ మొత్తం అందరినీ బయటికి తోసేస్తారు. ఈయన వచ్చాడు రా, నా వ్యాపారం అంతా పోయిందిరా అంటది మళ్ళీ ఈవిడ. మళ్ళీ ఏడుపు, మళ్ళీ మీడియా ఛానల్స్, మళ్ళీ ఇంటర్వ్యూలు, మరికొన్ని రోజులు రాద్దాంతం, మరికొన్ని రోజులు సోషల్ మీడియాలో వ్యూస్ అయిపోయింది కదా. ఇంకా ఎంత కదా చెప్పండి. కాబట్టి మెయిన్ ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు ఒకసారి ఏదో పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో అదే చెప్పారు, బాలయ్య బాబు సర్వసాధారణంగా ఫ్యాన్స్ ఎందుకు కొడతారంటే, ఎవడైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తాడో వాడు కొడతాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కరెక్ట్గా నిలబడి పట్టుకొని సెల్ఫీ దిగుతాడు, ఆయన కాళ్ళలో పడతాడు, పక్క లిగురు అంటాడు, లిగురు అంటే అది కొట్టడం అంటున్నారు. ఇవన్నీ కామన్ సెన్స్. ఇప్పుడు సినిమా వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది, వాళ్ళ ప్రైవసీని దెబ్బతినేలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. రకరకాలుగా ఉంటుంది. అమ్మ సినిమా వాడు అనేసరికి వెంటనే కెమెరాలు పట్టుకొని రెడీ అయిపోతారు. వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకంటూ పర్సనల్ టేస్ట్ ఉండవా? వాళ్ళకంటూ ఒక అభిరుచులు ఉండవా? అంతే కదా. సో ఈవిడ కూడా ఏదో హైప్ వచ్చింది కదా, ఎవడో ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంటాడు, అబ్బా మీ దగ్గర బాగుందని. మొన్న కూడా ఇలాగే TV9 దగ్గరలో రోడ్డు మీద ఒక ఆయన పెట్టాడు సోషల్ మీడియాలోనే, ఇక్కడ ఫుడ్ సూపరు, అదేదో సంథింగ్ ఆంటీ అని పెట్టి
తీరా సరే అని కదా నేను ఒకసారి వెళ్ళి తిన్నా, నేను మా ఫ్రెండ్, నాకైతే ఏం నచ్చలే. అంటే ఆమెకు ఫేవర్గా ఉన్నోడు ఎవడో ఒకటి వచ్చి సోషల్ మీడియాలో స్టార్ట్ చేశాడు. ఏదో అంటే వాడి ఉద్దేశం చెడ్డదని కాదు, మనం ఇలా హైప్ ఇస్తే ఎంతో కొంతమంది అని సోషల్ మీడియా చూసి యాడ్ అవుతే ఆమెకు రావాల్సిన ఒక 10 ప్లేట్లు ఎక్స్ట్రా వస్తాయి. కానీ పాపం ఆవిడ ఫ్రెండో ఆవిడ రిలేటివ్ ఎవడో చేశాడు. దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ. సోషల్ మీడియా కానీ ఏ మీడియా వచ్చినా కూడా, ఏ టెక్నాలజీ వచ్చినా కూడా, ఫోన్ కూడా ఉందమ్మా, ఫోన్ యూటిలైజ్ అయ్యేకన్నా మిస్యూజ్ ఎక్కువ అవుతుంది ఈ రోజు కదా. దీంతో యూటిలైజ్ చేసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దానికి రెట్టింపు సంఖ్యలో మిస్యూజ్ అవుతుంది. సో ఏది కరెక్ట్, మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంతా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. అల్టిమేట్గా మారాల్సింది మన ఆలోచన విధానం, మనమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.